అది 6 మంత్స్ తర్వాత ఎలా ఉంటది, దాని ముందు ఎలా ఉంటుందో కాదు, లాంగ్ టర్మ్ ఎలా ఉండాలి అని చెప్పి. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యారీ బ్లాగ్స్. గైస్, నేను గీత శాలరీ అప్డేట్ పెట్టిన తర్వాత నాకు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. సో గీత అన్నది 6 మంత్స్ తర్వాత ఎలా ఉంటది ఏంటో అన్నది ఎవరికి తెలియదు అనమాట. నేను మాత్రం ఈ రెండిట్లో గమనించింది ఏంటంటే, దుబాయ్ లో ఫుడ్ డెలివరీ జాబ్ అన్నది హార్డ్ వర్క్. మనం ఏదైనా హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో ప్రెజర్ ఉండకూడదు, ఫ్రీడమ్ అన్నది ఉండాలి. గీతలో అన్నది ప్రెజర్ ఉంటది అనమాట. సో తలబాత్లో అయితే కొంచెం ఫ్రీడమ్ ఉంటది. సో ఏది బెటర్ బ్రో అంటే, కమిషన్ బేస్ లో మాత్రం ఏదర్ తలబాత్ గానీ డెలివరీ గానీ చాలా అంటే చాలా బెటర్ భయ్య. ఎందుకంటే అందులోని వెండర్ చార్జెస్ ఉండవు, వర్క్ లో కొంచెం ఫ్రీడమ్ ఉంటది. సో పర్టికులర్ గా నువ్వు రూపాయి సంపాదించుకుంటే రూపాయి నీ జాబ్ లోకి వెళ్తుంది. ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మనం వర్క్ చూస్ చేసుకున్నామంటే అది 6 మంత్స్ తర్వాత ఎలా ఉంటది, దాని ముందు ఎలా ఉంటుందో కాదు, లాంగ్ టర్మ్ ఎలా ఉండాలి అని చెప్పి. మరి నువ్వు వెళ్ళిపోయావు కదా బ్రో అని చెప్పి అనొచ్చు. నేనైతే మాత్రం ఏదో దిగేసా వచ్చాను. ఇప్పటికే వన్ టైం ఆల్రెడీ శాలరీ అవర్స్ అన్ని చేంజ్ చేశారు. నాకైతే ఆప్షన్ ఉంది మళ్ళీ నేను తలబాతుకి వెళ్ళిపోవడానికి కూడా. ఒకసారి ఏదన్నా కంపెనీలో జాయిన్ అయ్యారంటే ఒక 6 మంత్స్ టు 1 year వరకు ఆప్షన్ ఉండదు మళ్ళీ చేంజ్ అవ్వడానికి. అందుకని నేను సెకండ్ వీడియో చేశాను. ఉంటుందో ఉండదో తెలీదు అని చెప్పి, డౌట్ అని చెప్పి వీడియో చేశాను. అది కొంతమందికి పాజిటివ్ గా కన్వే అయింది, కొంతమంది నెగిటివ్ గా కన్వే అయింది. నా ఇంటెన్షన్ ఒకటే మావా, ఏదర్ గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదన్నా చెప్పాలి అని చెప్పి అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. నువ్వు వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఉంటా మరి, బాయ్ బాయ్.